ప్రభునందు ప్రియమైన సహోదరు ప్రైజ్లాడండి. ఈరోజు వాక్షులకి వెళ్ళి ఉంచి ప్రార్థన చేసుకుందాం. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మ పుణ్యబిడ్డలకి నీ వాక్యం చెప్పుచుండగా తిరిగిన నా పేదలు అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మరుగుపరచు మానస్వరాన్ని మరుగుపరచు దైస్వరంతో మాట్లాడు దర్శించి నీ గొప్పను కుమ్మరించి తండ్రి నీ నామానికి నువ్వు మహిమను ఘనతను ప్రభావం పొందుకోమని ఇస్తున్నావుడుచున్న ఆమె తండ్రి ఆమె. మరి ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే అతడు మిక్కిలి గొప్పవాడగును, అతడు మిక్కిలి గొప్పవాడగును. ఆది కాండము 26 అధ్యాయం అండి, 1 నుంచి 3 వచనాలు చదువుకున్నాం. అబ్రహాం దినాల్లో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చును. అప్పుడు ఈసాకు గెరీరులోనున్న ఫిలిప్పీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళును. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళాక నేను నీతో చెప్పిన దేశమందు నివసించుము. ఇక్కడ మరి దేవుడండి అబ్రహాం దినాల్లోనే కరువు వచ్చిందంట. అదే రీతిగా మరి ఇస్సాకు దినాల్లో కూడా కరువు వచ్చిందంట. కరువు వచ్చినప్పుడు అంట మరి దేవుడు చెప్తున్నాడంట, మరి అంతవరకు కూడా ఈసాకు మరి వివాహం అయింది, 2 బిడ్డలు పుట్టారు, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగానే జరుగుతుంది, అన్నీ బాగున్నాయి సమయంలో అనుకోని రీతిగా తండ్రి దినాల్లో ఎలాగైతే కరువు వచ్చిందో అదే రీతిగా అండి మళ్ళీ ఈసాకు దినాల్లో కూడా ఈసాకు రోజుల్లో కూడా కరువు వచ్చిందంట దేశానికి. ఆ కరువు వచ్చిన సమయంలో మరి కరువు వచ్చిందంటే మామూలు కరువుగా తింటకు ఆహారం ఉండదు, ఏమి ఉండదు, పంటలు పండవు, అన్ని భూములు ఎండిపోతాయి, ఎక్కడ పచ్చదనం అనేది ఉండదు. అటువంటి సమయంలో అలా ఉన్న సమయంలో ఏంటండి ఈసాకు ఏం చేసాడంటండి మరి దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే స్వయంగా ఈసాకుతో మాట్లాడేటండి. ఈసాకుతో మాట్లాడి ఏం చెప్తాడు ఇక్కడ చదవండి. ఈ దేశమందు పరవాసినై ఉండుము. నేను నీకు తోడై ఉండి నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించును. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చు. ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములోని నీ సంతానమునకు ఇచ్చదను. ఇచ్చింది. దేవునామానికి మహిమకరంగా అంటున్నాడు. నువ్వు ఎట్టి బస్సులో భయపడక్కలు, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, ఇదే దేశంలో ఇక్కడే నువ్వు ఉండి ఇక్కడ ఉండి నేను నీకు తోడుగా ఉంటాను, నేను సమస్తాన్ని నీకు సమకూర్చాను, నువ్వు భయపడిన అవసరం ఎంత మాత్రమో లేదు. నీ తండ్రికి నేను వాగ్దానం చేశాను, నీ తండ్రితో నేను మాట్లాడాను, నీ తండ్రికి చెప్పాను ఏంటంటే నీ సంతానాన్ని ఆస్వాదిస్తాను, నీ సంతానం ఇసుక 2 వేలు ఉంటుందని చెప్పాను కనుక అట్టి రీతిగానే నీకు పుట్టిన బిడ్డలు కూడా నీకు పుట్టిన సంతానం కూడా మరి నేను ఆస్వాదించబోతున్నాను. వాళ్ళు కూడా ఇసుక 2 వేలు అవుతారు. ఈ దేశాన్ని నేను నీ బిడ్డలకి ఇస్తున్నాను, నువ్వేం భయపడక్కర్లేదు అనేసటండి. మరి దేవుడు అంట ఎవరితో మాట్లాడండి? ఈసాకుతో దేవుడు మాట్లాడండి. ఏ సమయంలో మాట్లాడాడండి? తన ఇబ్బందుల్లో, తన కష్టంలో, తన బాధల్లో, తింటాక తినలేని సమయంలో, కరువు సమయంలో, ఆ దేశం అంతా తలడెళ్ళిపోతున్న సమయంలో ఏం చేద్దాం, ఎక్కడ పోతారా అని అనుకున్న సమయంలోనంటండి దేవుడు మాట్లాడంటే ఈసాకు ఏం చెప్పాడంటండి? ధైర్యం చెప్పాడంట. నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఎట్టి పరిస్థితులను కూడా భయపడక్కర్లేదు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు, నువ్వు ఎట్టి పరిస్థితి సోలిపోవద్దు. ఎందుకంటే ఎవరమైతే మరి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎప్పుడైతే సోలిపోయామో అప్పుడు ఏమైతే శాతాన్ని మనల్ని ఇంకా బాధ పెట్టేస్తూ ఉంటుంది అంటండి. శ్రమ వచ్చినప్పుడు అంటండి మనం ఎప్పుడైతే కురింగిపోతామో చేతకాని వాళ్ళు అయిపోతూ ఉంటారు. అలా చేతకాని వాళ్ళు కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే దేవుడి పాదాలు పట్టుకోవాలి, దేవుడిని అడగాలి, దేవుడి దగ్గర ప్రార్థించాలి, దేవుడి దగ్గర మొదట పెట్టాలి. దేవుడు మన కోసం ఏం చెప్తాడో వినాలి. లేదంటే దేవుడు మరి ఏమి మాట్లాడతాడనేసి కనిపెట్టుకుని ఎవరైతే ఎదురు చూస్తారో అటువంటి వారితో దేవుడు నిత్యంగా మాట్లాడతాడు. అలాగే మరి ఈసాకు ఎదురు చూశాడు కనుక ఈసాకు ధైర్యంగా నిలబడ్డాడు కనుక ఈసాకుతో దేవుడు మాట్లాడాడండి. మాట్లాడి ఏమంటున్నాడంటే నీకు నేను తోడుగా ఉన్నాను. మరి లోకంలో ఎవరున్నా, ఎవరు లేకపోయినా, ఎవరు ఏం చేసినా, ఏం చేయకపోయినా, ఏదున్నా ఏం లేకపోయినా నన్ను నడిపించే దేవుడు ఉన్నాడంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో భయం లేదు. ఒంటరిగా ఉన్నా, ఏ రీతిగా ఉన్నా సరే దేవుడు తోడున్నప్పుడు అంటండి ఎవరు తోడు లేకపోయినా మనం ధైర్యంగా ఉండగలుగుతామండి. అలాగే ఇక్కడ చూద్దాం చూడండి. అక్కడ అతడు చాలా దినములు నుండిన తర్వాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు ఈసాకు తన భార్య అయిన రెబెకాతో
సరసమాడుట కనబడును. సరసమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ అభిమేలకు ఏం చేసాడంటే తండ్రి ఎలాగ అబద్ధం చెప్పాడు అలాగే సారీ అండి ఇస్సాకు మరి అభిమేలకుతో రాజుగారితో ఏం చెప్పాడంటే తన భార్యని నా భార్య కాదని చెప్పాడటండి. ఆ చెప్పినప్పుడు ఒక రోజు అనుకోకుండా రాజుగారు అంటే చూసారంట ఏంటి వీళ్ళిద్దరు ఎటగారు మాడుకుంటూ చూసి అదేంటయ్యా నువ్వు ఇంత గొప్పవాడు ఇంత మంచివాడు అనుకుంటే నువ్వు ఇలా మాకు ఎందుకు అబద్ధం చెప్పావు మరి నీ భార్య మరి నువ్వు చెప్పకుండా మాతో ఎందుకు అబద్ధం చెప్పావు అనేసి అంటండి. అతని కిటికీలోంచి చూసిన తర్వాత ఈసాకనుడు చాలా గట్టిగా మందలించాడంట. అంటే నీ వల్ల నీ భార్యకి ఏదైనా హాని జరిగితే మేము అందరం ఏమైపోతాము, మీ దేవుడు మమ్మల్ని ఎంత గట్టిగా శిక్షిస్తాడో అనేసట చాలా గట్టిగా మరి ఈ యొక్క రాజుగారు అభిమేలికు రాజుగారు అంటే ఎవరితో ఇసాకుతో చెప్పి ఇసాకనంటే మందలించారంటే ఇసాకనంట చెప్పి మరి అప్పుడు తర్వాత మరి ఆయన ఏమంటున్నారు ఇక్కడ చూద్దారండి 8వ వచనం. అప్పుడు అబీమెలెకు ఇస్సాకుని పిలిపించి ఇదిగో ఆమె నీ భార్యే ఆమె నా సహోదరుని ఎలా చెప్పితివి అడగగా ఆమెను బట్టి నేను చనిపోదునేమో అనుకుంటుని అతనితో చెప్పాను. ఏమన్నాడంటే అయ్యా మీరు అందరూ కలిపి నన్ను చంపేస్తాను భయపడి నేను చెప్పాను తప్ప మిమ్మల్ని మోసం చేస్తాను నేను ఎట్టి పరిస్థితిలో చెప్పలేదని అంటే రాజుగారి దగ్గర అంటున్నాడంట. అట్టిది కానీ 11వ వచనం చదవమా. అందుకు అబీమెలెకు నీవు మాట చేసిన ఈ పని ఏమేమి ఈ జనములో ఎవడైనా ఆమెతో నిశ్చయముగా సహించి వచ్చిన అప్పుడు నీవు మా మీదకి పథకము తెచ్చిపెట్టి వాడు కదా అంటున్నాడు. అయ్యో నువ్వు ఎట్టి పరిస్థితిలోనైనా నువ్వు మాతోటి నువ్వు ఇలా చెప్పావు కదా ఎవడైనా నీ భార్య కాదు కదనేసి ఎవరైనా ఆశపడి ఆమెతో మరి పోతే ఎంత గొప్ప పాతకం వచ్చింది ఎంతగా మరి దోషం వచ్చిన ఎంత మరి మాకు శిక్ష పడును అనేసటండి. ఇంకా చాలా గట్టిగా మాట్లాడాడండి. మాట్లాడిన తర్వాత ఇక్కడ మరలా అంటున్నాడు చూడండి అభిమేలెకు ఈ మనిషిని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెలువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందినని తన ప్రజలందరికీ ఆజ్ఞాపించాలి. ఏం చెప్పేసి నిశ్చయంగా చెప్పేస్తాడండి. ఎట్టి పరిస్థితి ఈ రోజు మొదలుకొని మనకు ఏం తెలిసిందంటే మరి అభిమేలెకుకి చెప్తున్నాడు ఏంటండి ఈ యొక్క ఈమె ఎవరనుకుంటున్నారంటే ఈ రిబక ఎవరంటే ఈసాకు భార్య కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రిబక జోలికి ఎవరు వెళ్ళకండి. ఆ నీతిమంతుని భార్య జోలికి మీరు ఎవరు వెళ్ళకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక ఏలకాన్ని పొరపాటునగా ఆమె జోలికి వెళ్ళి ఆమెను ఏమైనా చేయాలనుకున్నారంటే మీకు మరణశిక్ష పడుతుందంటే అనేసి ఖచ్చితంగా ఏం చేయడటండి వాళ్ళకందరికీ వార్నింగ్ ఇచ్చాడంటండి. వార్నింగ్ ఇచ్చిన తర్వాత కొన్ని రోజులు జరిగిపోయింది కరువు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. అటువంటి సమయంలో మరి ఎట్టి చూసిన పరిస్థితిలో దేవుడు తోడుగా ఉన్నాడు కనుక దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇచ్చిన తెలుగుని బట్టి తన పితరులో మరి దినాలలో ఒక ఇత్తనం దాచించారటండి. ఆ ఒకే ఒక ఇత్తనానంట ఇక్కడ ఈసాకు ఇచ్చాడంట. చదవమ్మా. ఈసాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలమునందును యెహోవా అతని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను మిక్కిలి గొప్పవాడగును క్రమక్రమముగా అభివృద్ధి పొంది దేవునామానికి మహిమ కలిగింది కాక ఇక్కడంట ఈసాకంట ఒకే ఒక విత్తనం తీసుకున్నాడటండి. ఆ విత్తనం తీసుకుని ఎక్కడేసాడంటే తన ఇంటి ముందు చేసుకున్నాడటండి. ఇంటి ముందు ఎందుకు చేసుకున్నాడంటే మరి పెరట్లోని ఎక్కడైనా వేద్దారంటే ఎక్కడ చూసినా ఏమి లేవు, నీళ్ళు లేని సమయం, నీళ్ళు లేవు, వర్షాలు లేవు, ఏమీ లేవు కనుక అప్పుడు ఏం చేయటండి రోజు తన ఇంటి ముందు వేసుకున్నట్టండి. తన కాళ్ళు కడుక్కున్నప్పుడు తన మొహం కడుక్కున్నప్పుడు ఆ నీళ్ళన్నీ ఆ చెట్టుకి వెళ్ళేలాగా ఆ విత్తనానికి వెళ్ళేలాగా చేసేవాడటండి. ఆ రీతిగా ఆ విత్తనం అంటండి మరి ఇద్దాడంటే ఒకే ఒక విత్తనం ఇచ్చినప్పుడు అంటే అదంటే ఏం చేసిందంటే మరి మొట్టమొదటిసారిగా ఒక కాయలు కాసింది అనుకోవచ్చండి. తర్వాత ఏం చేసిందంటే 20 అలాగ రోజుకి అలాగే సంవత్సరం కూడా అది ఏం చేసిందంటండి ఎక్కువగా ఫలాలు ఇవ్వడం వచ్చిందంటండి. ఎక్కువగా ఫలింపులోకి వచ్చిందంటే ఎక్కువగా ఫలించడం ద్వారా మరి అలాగ ఆ రోజుకంటే దినాభివృద్ధి ఎవరు పొందుకున్నారంటే ఇషాకు పొందుకున్నాడంటండి. ఇక్కడ స్పష్టంగా మరి దేవుడు వాక్యం రాసిపెట్టింది చూడండి, చదవండి. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్డల ఆస్తియు దాసులు గొప్ప సమూహము కలిగినందున అతని అసూయపడి దేవునామానికి మహిమ కలుగునాక ఒకప్పుడు తింటాక తిండి లేనివాడు,
ఉంటాకి చోటు లేనివాడు ఎంత ఎటువంటి వాడు అయిపోయాడంటే గొడ్డుల ఆస్తి గొర్రెల ఆస్తి ఇంకా మామూలు ఆస్తి కదండి. ఆ ఊరిలో మరి ఆ ఉన్న ప్రధానమంత్రి గారి కన్నా పెద్దవాడు అయిపోయాడంటే ప్రధానమంత్రి కంటే చాలా మిక్కిలి ఆ గొప్ప అభిమన్యుకు రాజుగారి కన్నా ఆస్తిపరుడు అయిపోయాడంట. ఆ ఆస్తిని అంతస్తుని అవన్నీ చూసంట మరి అక్కడ ఉన్నవాళ్ళు అంట ఎలాగైపోయారంటే అస్సిపడ్డారు. దేవుడు నామకి మహిమ కలుగును కాక మన దేవుడు ఆస్వాదించడానికి మన దేవుడు దీవించడానికి ఎలా దీవిస్తాడు తెలుసండి, ఎలాగ ఆస్వాదిస్తాడు తెలుసండి, అందరూ అస్సిపడలేగా ఆస్వాదిస్తాడండి. నిన్ను చూసి అందరూ కుళ్ళుకునేలాగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఆశీర్వాదము అంత గొప్పగా ఉంటాడు. దేవుడు అంటే ఆస్వాదించేటట్టు మనుషులు కాదండి, దేవుడు అంటే ఆస్వాదించేటట్టు ఎంతగానో ఆస్వాదించబడతావు, ఎంతగానో దీవించబడతావు, ఎంతగానో హెచ్చించబడతావు. నువ్వు ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, నీ కనీసం తింటాకి తిండి లేకపోవచ్చు, నీకు ఉంటాకి ఇల్లు లేకపోవచ్చు, ఏ పరిస్థితి ఎలాగైనప్పటికీ నువ్వు అప్పుల్లో ఉండొచ్చు, ఏ రీతిగా ఉన్నప్పుడు కూడా దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని కృప నీ మీదకి వచ్చిందంటే, ఆయన సన్నిధి కాదు నీ మీద పడ్డాదంటే నువ్వు ఆ రోజు ఈసాకి ఏ రీతికి అయితే మరి ఆ ఈసాక్ అంటే అండి ఒకే ఒక విత్తినప్పుడు అంటే అరుదంతులుగా నూరెంతులుగా ఫలాన్ని పొందుకుంటూ వ్యాపారం చేసుకుంటూ మరి వ్యవసాయం చేసుకుంటూ గొడ్డులు ఎద్దులు ఇవన్నీ ఏ రీతిగా సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపించాడో అటువంటి ఆశీర్వాదాన్ని అటు కృపను మనం పొందుకోవడాకంటే దేవుడు అంట ఆస్వాదిస్తాడంట. ఈసాకు నన్ను చూసంటే ఏమైపోయాడంటే పడిపోయారంట. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప దీవెన. మరి పడ్డారంటే ఎవరు పడ్డారంటే తర్వాత ఇంక కింద చదువుతాం చూడండి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు నీవు మాకంటే బహు బలము గలవాడు కనుక మా వద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారం వేసుకొని నివసించు. అక్కడ నివసించి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక మరి ఈ యొక్క ఈసాకు ఎక్కడ దొరుకుతుంది అక్కడ ఏమొచ్చేస్తుంది, నీళ్ళు వచ్చేస్తున్నాయటండి. నీళ్ళు వచ్చేసి చక్కగా వ్యాపారం చేసుకుంటే చక్కగా మరి ఏం చేస్తాడు చూడండి, మరి వ్యవసాయం చేసుకుంటాడు, చక్కగా భూమిని పండించుకుంటున్నాడు. ఎక్కడ చూసినా పంట, ఎక్కడ చూసినా మరి ఫలం ఆ రీతికి ఉన్నప్పుడు అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అసూయపడమే కాకుండా అబీమెలెకు రాజు అంటున్నాడంటండి, నీ బలం ఎక్కువ, నీ జనం ఎక్కువ, నీ ఆస్తి ఎక్కువ, అన్నీ ఎక్కువగా ఉన్నాయి కనుక నువ్వు ఎట్టి బస్సులో మా దేశానికి నువ్వు పరవాసికి వచ్చావు, మా దేశంలో ఉంటాకి లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమని వచ్చాడు. గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంటే అప్పుడు ఏం చేశాడంటే ఈసాకు మరి అలా చెప్పినప్పుడు కూడా వెళ్ళకుండా ఉండకూడదని ఏం చేయడంటే వెళ్ళిపోమంటున్నాడు కదండి. అక్కడి నుంచి అంటే వెళ్ళిపోయాడంటండి. మరి ఏం చేశాడంటండి, ఎరారులో గుడారం వేసుకున్నట్టండి అక్కడ నివాసం చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుడు సర్వశక్తిమంతుడు, మన దేవుడు మన పితరుల దేవుడు. పితరులైన అబ్రహాంకి ఏ రీతిగా వాగ్దానం చేశాడు, అబ్రహాం వాగ్దానం ఈసాకి ఏ రీతిగా స్థిరపరిచాడో అట్టి రీతిగానే మనం కూడా నమ్మి విశ్వసిస్తే మన పట్ల కూడా ఆయన ఏం చేసిన వాగ్దానాన్ని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తిప్పే దేవుడు కాదు, కానీ ఆయన మాటని స్థిరపరిచే దేవుడుగా ఉన్నాడు కనుక విశ్వాసంతో నమ్మకంతో ఎవరైతే పట్టుదలగల ప్రార్థన చేసుకుని ఎవరైతే విశ్వాసంతో నమ్మకంతో ఉంటారో అంటే వారి జీవితాలు ఈసాకు జీవితంలో ఏ రీతిగా అద్భుతం చేశాడు, అలాగే మీ జీవితాల్లో మా జీవితాలు కూడా ఆయన అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కదా మన ఎట్టి పరిస్థితుల్లో నేను భయపడక్కర్లేదు, కానీ నిరీక్షణ కలిగి దేవుని అందు నిరీక్షణ కలిగి నాకు దేవుడు ఉన్నాడు, ఈ రోజు కాకుండా రేపైనా నేను ఈ స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఈసాకుని ఏ రీతిగా హెచ్చించాడు, ఈసాకి ఏమీ లేని సమయం అంది దేవుడు ఏ రీతికి అయితే తన చేతిలో కష్టార్జితాన్ని ఆస్వాదించి వృద్ధిలోకి తీసుకొచ్చాడు, అలాగే నన్నే వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఎవరైతే నమ్మి విశ్వాసంతో ఉంటారో అటువంటి వారి జీవితాలను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆస్వాదిస్తాడండి, దీవిస్తాడండి. అటువంటి వారినైనా గొప్పవాళ్ళుగా చేయడానికి ఆయన గొప్ప కృపను కూడా చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాగణుడా, సరస్వతుడా, నాదా, పరిశుద్ధాత్ముడు, ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్తుతయ్య, నీకే మహిమయ్య, నీకే ఘనతయ్య తండ్రి, నాయన రక్షక, నాదా, పరిశుద్ధాత్ముడా, ఆశ్చర్యకారం చేసిన తండ్రి, అద్భుతకారం చేసిన దైవమా, ఈసాకు ప్రభు తన కొలువులో ప్రభు నాయన ఏమీ లేనప్పుడు ఒకే ఒక ఇచ్చినప్పుడు అరుదంతులో నూరంతులుగా ఫలం పొందుకొని ప్రభు తను గొప్పవాడగి ప్రభు తను వ్యవసాయం చేసుకొని ప్రభు నాయన తండ్రి ఇదిగో తండ్రి నాయన రక్షక తండ్రి నన్ను గొర్రెల్ని ప్రభు నాయన తండ్రి నాయన ఏ రీతికి అయితే ప్రభు సంపాదించుకొని తను ఆ దేశంలో ఉన్నవారు అందరూ ఆశీర్వాదాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చేవు తండ్రి, నీకు స్థితిని ఇస్తావుతారు. ఎవరైతే ఈ వాక్యం వింటూ ప్రభు నాయన మా పరిస్థితులు తారుమారైపోయినాయి, మా పరిస్థితి బాగాలేదని ప్రభు ఎవరైతే నాయన తండ్రి ఇదిగో తండ్రి ప్రభు కన్నీరు కారిస్తే వాక్యాన్ని వింటారో ప్రభు అటువంటి వారి జీవితాన్ని ఈసాగిచ్చిన ఆశీర్వాదాన్ని వేస్తున్నాములో కలగ జీవనం అడుగుతున్నాను తండ్రి. ఈసాకును ఆస్వాదించిన దేవుడు నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వాదం పొందుకుని కృపద ఇచ్చేమని అడుగుతున్నాను తండ్రి. కృపగల తండ్రి నీ కృపను కుమరించిన ఆయన కనికరించి చూపించి ఎవరైతే హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్నారో అవును ఒకసారి ముట్టి స్వస్థపరిచి బాబు ఈ రోజు ఎవరైతే ఆపరేషన్ చేసుకున్నారో బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా ఆపరేషన్ జరిగే కృప వేస్తూ నామలో కల జీవనం అడుగుతున్నాను తండ్రి. మా ప్రార్థన గోపులను ఫోన్ చేసి బాబు ఎంతమంది బిడ్డలు అయితే నాయన ప్రార్థన చేయించుకున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కృపను కుమరించండి, నీ రక్తమును పోక్షించమని అడుగుతున్నాను తండ్రి. వారికి ఉన్న కష్టం వరకు ఉన్న బాధ వరకు ఉన్న వేదన విడిపించమని
అడుగుతున్నాను తండ్రి, సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన గర్భఫలాలు బిడ్డలకు గర్భఫలాలు అనుగ్రహించండి. ఆ గర్భఫలాలు ఇచ్చిన బిడ్డకు కూడా తగిన సమయంలో ఆరోగ్యాన్ని బిడ్డ పుట్టే కృప వేస్తూ నామలో కలగజేయమని అడుగుతున్నాను తండ్రి. కృపగల దేవుడు కృప చూపించి కనికరించు, కటాక్షించి అని చూపించి దయ చూపించి తండ్రి. నాయన రక్షక నాథ పరిశుద్ధాత్మని చేతుకు అప్పచెప్తున్నాను తండ్రి. సహాయం చేయండి ప్రభు. నన్ను ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు బాబు, మంచి క్లాసులో పాస్ అయ్యే కృపద ఇచ్చేదండి. సహాయం చేయండి ప్రభు. నాయన నీ కృపను కుమర్చమని అడుగుతున్నాను. చదువుకునే బిడ్డలు జ్ఞానం తెలివి జ్ఞాపశక్తిగా ఇచ్చేమని అడుగుతున్నాను. రిక్షా డ్రైవర్ కంటే బాన్ డ్రైవర్ నీ కృప నీ కాపుదల నుంచి ప్రతి బండి ముందు మీరుండి ప్రభా. నాయన వాళ్ళ చేతులు కష్టాచేతాన్ని వృద్ధిలో తీసుకొచ్చి క్షేమంగా సురక్షంగా గృహానికి వచ్చి కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎవరైతే ప్రభు అనారోగ్యంతో ఉన్నారో ప్రభు తండ్రికి మంచం మీద లేవలేని స్థితిలో బాధపడుతున్నారు, అటువంటి వారి పట్ల కనికరించి చూపించిన ఆయన ఆ స్థితి నుంచి వాళ్ళని లేవనెత్తి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన రక్షణ లేని బిడ్డకి రక్షణ, మారుమనుషులు పరిశుద్ధాత్మ లేని బిడ్డకి పరిశుద్ధాత్మ తెచ్చిన మనుషులందరినీ దీవించడం, ఆస్వాదించడం, అందరినీ రక్షించి రక్షణ భాగ్యం దయచేసి నీ కృప నీ కాపుదల నీ హస్తం తోడు గురించి దీవించి ఆస్వాదించమని ఏ శక్తివంతున్నాయని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.